అల్టిమేట్ గోల్ ఏంటంటే మన ఏరియాలో అభివృద్ధి జరగాలి, వలసలు ఆగిపోవాలి. మన ఏరియాలో సమర్థులకి మొదవలేదు, చాలా చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలని డ్రీమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడో ఉద్యోగం కాదు, నేనే ఒక 40 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు, డ్రీమ్స్ ఉన్నారు, ప్లాన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కొరికానా ఫౌండేషన్ సీడ్ క్యాపిటల్ గా కొంత అమౌంట్ ఇస్తాం. సపోజ్ బాలరాజు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, 20 lakhs అవుతుంది. సో కొరికానా ఫౌండేషన్ వాళ్ళకి ఒక 5 lakhs సీడ్ క్యాపిటల్ ఇస్తుంది. రిమైనింగ్ 15 lakhs వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లోన్ శాంక్షన్ చేపిస్తాం. వన్స్ బిజినెస్ ప్రాఫిట్స్ లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి తీసుకున్న లోన్ రీపే చేస్తారు. రెండో ప్రోగ్రామ్ ఏంటంటే 45 days నుంచి 60 days మన ఇన్స్టిట్యూషన్ లోనే ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ 100% ప్లేస్మెంట్ మన కంపెనీలో చదివిపోతాం. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఎనీ స్ట్రీమ్ రండి. ఈ వారంలోనే క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. 18,000 బేసిక్ నుంచి 40,000 వరకు స్టార్టింగ్ శాలరీ ఉండేటట్టుగా మాట్లాడడం జరిగింది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు, సర్టిఫికేట్స్ తో పని లేదు, బిహేవియర్ మీ స్కిల్స్ వరకే నాకు కావాలి, మీ సర్టిఫికేట్స్ తో మాకు పని లేదని చెప్పి వెయిట్ చేస్తారా కొంచెం లేట్. మన ఏరియాలో సమర్థులకి కొదవలేదు, చాలా మంది ఉన్నారు, చాలా చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మంచి స్కిల్స్ ఉన్నాయి. మనం చదువుకున్న దానికి అక్కడ వివిధ సంస్థల్లో, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో చదివిన చదువుకి వీళ్ళకి ఉన్న నాలెడ్జ్కి అక్కడ సంస్థల్లో ఉన్న రిక్వైర్మెంట్కి గ్యాప్ ఉంది. వాళ్ళకి ఏం కావాలో అది ఇక్కడ మనకి స్టడీస్లో, మన ఎడ్యుకేషన్లో అదంతా చెప్పట్లేదు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పెక్యులర్ స్కిల్స్ కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మన రెగ్యులర్ స్టడీస్లో, మన రెగ్యులర్ కార్యక్రమంలో అది ఉండదు. ఆ గ్యాప్ ఫిల్ చేసి ఆ కంపెనీస్ ఉన్న రిక్వైర్మెంట్ని ఇక్కడ మన చదువుకున్న యువతకి దాన్ని అందించడం ద్వారా మనమే ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఎవరెవరైతే అర్హులో అది క్యాపబుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక 45 days నుంచి 60 days స్కిల్ ఎన్ని రోజులు డిమాండ్ చేస్తే అన్ని రోజులు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడే మన ఇన్స్టిట్యూషన్లోనే ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ 100% ప్లేస్మెంట్ మన కంపెనీలో చేయించుకోవాలి. సో కంపెనీలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఏ రిక్వైర్మెంట్ చెప్పారో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా స్కిల్ డెవలప్మెంట్ మనం చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ ఉన్నా మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక రండి. ఈ వారంలోనే మనం క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న అందరూ ఎన్రోల్ చేసుకొని మీ 45 days 50 days కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే we will take you there, we will recruit you as an employee over there. So మీ కేటగిరీని బట్టి it could be ITI, డిప్లొమా, బీటెక్ మీ కేటగిరీని బట్టి 18,000 బేసిక్ నుంచి 40,000 వరకు బేసిక్ స్టార్టింగ్ శాలరీ ఉండేటట్టుగా మాట్లాడడం జరిగింది. ఎనీ డిగ్రీ ఓకే కదా? ఎనీ డిగ్రీ, ఎస్ ఓకే, ఎనీ డిగ్రీ, ప్రిఫరబుల్లీ టెక్నికల్ డిగ్రీ, అదర్వైజ్ ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి, మిగతా బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇది ఒక సెక్టర్. రెండో ప్రోగ్రామ్ ఏంటంటే అంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ వస్తుంది కదా, ఇంకో ప్రోగ్రామ్ మన ఏరియాలో అత్యంత సమర్థులు ఉన్నారు, డ్రీమ్స్ ఉన్నాయి, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలని డ్రీమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడో ఉద్యోగం కాదు, నేనే ఒక 40 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు, డ్రీమ్స్ ఉన్నారు, ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఆ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫ్యూయల్ కావాలి కదా, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కొరికానా ఫౌండేషన్ సీడ్ క్యాపిటల్గా కొంత అమౌంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ బాలరాజు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇది క్యాపిటల్ వచ్చి మొత్తం 20 lakhs అవుతుంది, ఈ 20 lakhs నాకు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, బట్ నేను చేయాలనుకుంటున్నాను, నాకు క్లారిటీ ఉందని చెప్తారు. సో కొరికానా ఫౌండేషన్ వాళ్ళకి ఒక 5 lakhs సీడ్ క్యాపిటల్ ఇస్తుంది, ప్లస్ రిమైనింగ్ 15 lakhs వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లోన్ శాంక్షన్ చేపిస్తాం. ఆ పని కూడా మనం చేపిస్తాం. చేయించి ఆయన బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆయన బిజినెస్ ఏమైతే చేస్తున్నారో దాన్ని మానిటర్ చేస్తాం.
ఎందుకంటే ఇదేదో డబ్బులు తీసుకొని వాడేసుకొని వెళ్ళిపోయినట్టు అలా ఇర్రెగ్యులర్గా చేసేది మనం కాదు. మనం టెన్షన్గా జెన్యూన్గా ఆయన డెవలప్ అవ్వాలి. ఆయనతో పాటు ఒక 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి డెవలప్ చేయించాలి. అది మన ఉద్దేశం. మన మెయిన్ కోర్ ఉద్దేశం డైల్యూట్ అవ్వకుండా మన మానిటరింగ్లో ఉంటుంది వాళ్ళది. ఈ కొడికైనా ఫౌండేషన్ నుంచి ఏదైతే వస్తుందో నో ఇంట్రెస్ట్. వన్స్ బిజినెస్ బ్రేక్ ఈవెన్లోకి వచ్చి ఆయన ప్రాఫిట్స్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి తీసుకున్న లోన్ రీపే చేస్తారు గవర్నమెంట్కి. ఆ తర్వాత కొరికన్ ఫౌండేషన్ అమౌంట్ వెనక్కి తీసుకుని ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన లైఫ్లో నిలబడతాడు. ఆయనతో పాటు ఒక 15 మందో 20 మందో 25 మందికో ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. సో ఒక్క మనిషిని ఎంకరేజ్ చేయడం ద్వారా ఒక 20 ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అవుతున్నాయి. సో ఇది ముందు ట్రయల్గా మండలంకి 1 లేదా 2 ముందు ట్రయల్ చూస్తున్నాం, చేద్దాం. ఆన్గోయింగ్ ప్రాసెస్లో రైట్ వేలో నడుస్తున్నప్పుడు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నా అంతమందికి చేయడానికి రెడీగా ఉంది. మనం అల్టిమేట్ మన గోల్ ఏంటంటే మన ఏరియాలో అభివృద్ధి జరగాలి, వలసలు ఆగిపోవాలి. ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో సిమెంట్ బ్యాగులు ఇసుక బ్యాగులు ఇటుకలు మోసే కంటే అక్కడ 700 800 ఇచ్చే కంటే ఇక్కడ 500 రూపాయలకి ఇక్కడ మన ఊర్లో చేసుకుంటే సంతోషం కదా. మన వాళ్ళతో పాటు మన ఊర్లో మన రిలేషన్స్ మధ్యలో మన ఊర్లో ఉండొచ్చు. ఆ వాతావరణం తీసుకురావడం కోసం మన వంతు ప్రయత్నంగా చిన్నగా చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అర్హులు అందరికీ అవకాశం ఇవ్వగలిగేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. దీని మీద పూర్తి టెక్నికల్ ప్రెజెంటేషన్ ఎక్స్పర్ట్ మన శరత్ గారు ఇస్తారు. ప్లీజ్ ఓవర్ టు శరత్. సార్ కొంచెం సైలెంట్గా ఉంటే. సో ఈ ఫౌండేషన్ ద్వారా మనం ఏం చేయగలుగుతాము? సో మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు చాలామంది లైక్ ఐటీఐ చదివి ఉంటారు, డిప్లొమా చదివి ఉంటారు, డిగ్రీ చదివి ఉంటారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఏ జాబ్ రాక ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. బట్ మనకు ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి మనం ఉండే ఈ సరౌండింగ్స్లో. సో వాటి కోసం ఏంటంటే ఈ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్క కంపెనీకి ఏ సెక్టర్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది, బట్ వాళ్ళకి ఏం ట్రైన్ చేయగలిగితే మన స్కిల్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము, వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు మన పర్సన్స్ని గైడ్ చేయడం ఎలా అనే ఒక కాన్సెప్ట్తో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టడం ద్వారా ఎంతోమంది కంటే మన సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సార్ ఈ థాట్ నాకు చెప్పారండి. శరత్ ఇది ఎలాగైనా చేద్దామని చెప్పి. సో దానికి అనుగుణంగా మనం కంపెనీస్ నుంచి ఏ కంపెనీకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, సో దానికి అనుగుణంగా మనం మలుచుకోవాలి సార్. ఇప్పుడు మన దగ్గర ఒక టాలెంట్ ఉంది, బట్ అది కంపెనీకి యూజ్ అవుతుందో లేదో తెలియదు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, సో దాని ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా మనం వాళ్ళకి నేర్పించి అదే కంపెనీలో వాళ్ళని హైర్ చేసుకునేటట్టు ఈ ఫౌండేషన్ అనేది తీసుకుంటుంది బాధ్యత. సో అది ముఖ్య ఉద్దేశం అండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్, ఎందుకంటే ప్రతి ఇయర్ అనేది ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా వీళ్ళందరూ కూడా ఏంటంటే రిలీవ్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. బట్ కంపెనీకి ఏవైతే అవసరమైందో ఆ స్కిల్ మనం నేర్చుకోగలిగితే వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటివి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ స్ట్రీమ్స్ ఇంటర్, ఎస్ఎస్సి, అదే సమ్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఐటీఐ చేసిన స్టూడెంట్ అదే క్యాండిడేట్ అనేది ఒక కంపెనీలో జాయిన్ అవ్వగలిగితే వన్ లేబర్గానే ట్రీట్ చేస్తారు. అదే ఐటీఐ చదివిన స్టూడెంట్కి మనం స్కిల్డ్గా ప్రొఫెషనల్గా ట్రైన్ చేయగలిగితే దాన్ని అసిస్టెంట్గా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అదే డిప్లొమా చదివిన స్టూడెంట్ అనే అబ్బాయి అసిస్టెంట్గానే ఉంటాడు. దాన్ని ఆయనకి టెక్నికల్గా మనం ట్రైన్ చేసి పంపించగలిగితే ఆ ఇంజనీర్గానే వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు. సో అక్కడ ఏంటంటే కంపెనీ అనేది ఎలా ట్రీట్ చేస్తుందంటే మనం స్కిల్డ్ అయితే మన క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ అవసరం లేదండి, మన స్కిల్డా కాదనేదే చూస్తుంది అల్టిమేట్గా. సో అలాంటప్పుడు మనం ఆ స్కిల్ని బిఫోర్గానే మన స్టూడెంట్కి లేదా క్యాండిడేట్కి మనం ట్రైన్ చేసి కంపెనీకి ప్రొవైడ్ చేయగలిగితే కంపెనీ కూడా వాడి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ కాదు, అక్కడ స్కిల్డా కాదనేది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ అయ్యే వాళ్ళని తీసుకుంటుంది. సో అందుకు మనం ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేది ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చాలామంది విద్యార్థులకి ఇప్పుడు రిలీవ్ అయిన విద్యార్థులకి ప్రాబ్లం ఏంటంటే ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఐటీఐ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, లైక్ డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు డిగ్రీ బీఎస్సీ చేసిన తర్వాత జనరలైజర్కి ఏదో గవర్నమెంట్ జాబ్స్ పడతాయి, లేదా మన సైడ్ నుంచి ఎక్కువగా ఆర్మీ, నేవీ ఈ జాబ్సే తప్ప ఇంకా వేరే సాఫ్ట్వేర్ సైడ్ కానీ లేకపోతే ఇండస్ట్రీ సైడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సైడ్ కానీ ఎవరికి అంత ఆపర్చునిటీస్ వెళ్ళరు, ఇంట్రెస్ట్ చూపరు. ఇదర్ అయితే పెద్ద నోటిఫికేషన్ ఉంటుంది కదా ఆర్మీ, నేవీ జాబ్స్ తప్ప, లేదా ఏదైనా గ్రూప్ 1 కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ సర్వీసెస్. సో అది కాకుండా చాలా ఆపర్చునిటీస్ అనేది మన సరౌండింగ్సే ఉంటాయి.
సో వాళ్ళకి మనం కొంచెం కెరియర్ గైడ్ చేసి వాళ్ళకి ఎఫెక్టివ్ సపోర్ట్ అనేది ఇచ్చి మనం ఇనిషియల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లా కండక్ట్ చేసి వాళ్ళది ఏదైనా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా మంచిగా రాణించగలుగుతారు వాళ్ళు అనుకున్న విధంగా. సో అలాగే మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫౌండేషన్ ద్వారా మాకు ఏమైనా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయగలంటే వాళ్ళ డిపెండ్స్ ఆన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దానిలో మాత్రమే మనం ట్రైనింగ్స్ ఇస్తాం. అలాగే ఎవ్రీ మంత్ మనం ఏంటంటే ఒక కంపెనీస్ని తీసుకొచ్చి ఎవరైతే మనకు అప్లికేషన్స్ వచ్చి మేము జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఏదైనా జాబ్ ప్రొవైడ్ చేయండి అన్న కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఏదైనా జాబ్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు జాబ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే 100% మనకి ఎవరైతే ఇక్కడ ట్రైన్ అయ్యారో 100% వాళ్ళకి జాబ్ ఇస్తాం. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎంతవరకు క్యాపబుల్ ఉందో, వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారో అంతవరకు ట్రైన్ చేసి వాళ్ళ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎంఎస్ఎంఈ సపోర్ట్తో మనమే ఒక క్యారీ బ్యాగ్ యూనిట్ అని ఒక 50 lakhs యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని ద్వారా ఒక 30 to 50 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అలాగే ఒక 5 year టర్న్ అవుట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అదే 20,000కి జాయిన్ అయితే తను ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేడు. సో తను రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి మార్కెట్లోకి తీసుకువెళ్ళగలిగి ఎవ్రీ ఇయర్ 5 year అని టర్న్ ఓవర్ అవుతుంది. సో అలాగే మనకేమైనా కాన్సెప్ట్ ఉంది, ఇండివిజువల్గా మేము ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము, సో దానికి అనుగుణంగా మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారు అనుకుంటే మనం ఆ ఏ యూనిట్ అయితే మీరు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యూనిట్ తగ్గట్టు ట్రైనింగ్స్ కానీ మార్కెటింగ్ కానీ రీసెంట్ మార్కెట్ అనాలిసిస్ చేసుకొని మీరు దానికి ఎంతవరకు క్యాపబుల్ అవుతారు, దాన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతారు అనేది మనం ముందు అనాలిసిస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళగలుగుతాం. అలాగే ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదండి. సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అలాగే మార్కెట్ తెలియాలి, లోకల్ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇనీషియల్గా కోరుకన్నా ఫౌండేషన్ నుంచి అవన్నీ మీకు ఇస్తాం. సో అలా అంటే మీరు ఇండివిజువల్గా వెళ్తే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ డిఐసిలో అప్రూవల్స్ రావాలి, పొల్యూషన్ నుంచి అప్రూవల్ రావాలి, బ్యాంకర్స్ లింకేజ్ రావాలి, ఇవన్నీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారానే చూసుకుంటుంది. సో మీరేంటంటే ఒక కలెక్టివ్గా ఒక గ్రూప్ ఆఫ్ 10 to 15 members ఆ 20 members డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఎవరైతే అలా అనుకొని బిఫోర్గా ఇనిషియేట్ చేయగలుగుతారో వాళ్ళకి మా ఫౌండేషన్ ద్వారా మేము అన్ని సపోర్ట్ అనేది చేయగలుగుతాం. అలాగే మీరు చేయగలిగిన ప్రాజెక్ట్ తీసుకొచ్చినా పర్వాలేదు, లేదా మేమే కొన్ని ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఈ సరౌండింగ్స్ ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎక్కువగా లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కొంతమంది ఉంటారు. లైక్ చాలామంది ఏంటంటే ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్పెంటర్స్ ఉన్నారనుకోండి. కార్పెంటర్స్ ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు డిజిటలైజ్ అనేది చాలా రేర్ కేసెస్, డిజిటలైజ్డ్ డోర్స్ కానీ డిజిటలైజ్డ్ వుడెన్తో చేసేవన్నీ కూడా. వాళ్ళకి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కలెక్టివ్ పీపుల్ ఉన్నారనుకుంటే వాళ్ళకు 10 to 15 members అనే వాళ్ళు ఒక కలెక్టివ్గా ఉంటే డిజిటలైజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్తే ఈ సరౌండింగ్స్ ఉన్న రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు కదా. సింపుల్ అంటే మీకు అర్థమయ్యేది ఒకటి చెప్తున్నాను. అంటే ఎక్కువ మంది మన దగ్గర ఎక్కువ కార్పెంటర్ సైడ్ వెళ్తారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారు. సో వాళ్ళకి ఒక నెక్స్ట్ అప్గ్రేడ్ వెర్షన్ అనేది ఒక సపోర్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసి నెక్స్ట్ అప్గ్రేడ్ లెవెల్కి వెళ్ళేటట్టు ఇనిషియల్ సపోర్ట్. అలానే ఏదైనా ఒక యూనిట్ లైక్ ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా గన్నీ బ్యాగ్స్ కావచ్చు, సమ్ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మీరు వచ్చినా పర్వాలేదు, లేదా మేమే కొన్ని ప్రోడక్ట్స్ అనుకుంటున్నాము ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీలో మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేయగలము అనుకున్నా కూడా మేము యూనిట్స్ ఐడెంటిఫై చేసి మేమే సపోర్ట్ చేస్తాం. రెండు ఉన్నాయి. అదే మీ దగ్గర నుంచి వచ్చిన ప్రపోజల్ పర్వాలేదు, ఆర్ఎల్స్ మేమే ఐడెంటిఫై చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేయగలుగుతాం అనుకున్న ఒక 20 మంది వచ్చినా వాళ్ళకు అనుగుణంగా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి మేమే మొత్తం అనాలిసిస్ చేస్తాం. సో ఇది అండి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సైడ్ ప్రోగ్రామ్ నుంచి. మీకు ఏమైనా వీటిలో డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాం, లేదా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. నా పేరు స్వాతి, నేను అనంతపురం నా నియోజకవర్గం పాతపట్నం. సార్ ఇచ్చిన అవకాశం యూత్ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలామంది నిరుద్యోగంతో ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తులకి ఇదొక సువర్ణ అవకాశం. యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మహిళలకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ గారికి. కాదు, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కదండి, దీనివల్ల మీరు ఏదైనా డిజైన్ వర్క్ మీరు చెప్పారు కదా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు చెప్పిన మాటలు ఏమైనా సహకరిస్తే అంటారా? సహకరిస్తాయి సార్, ఎందుకంటే ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ లేక ఇంట్లో నేను వర్క్ చేసుకుంటున్నాను. దానికి సార్ సపోర్ట్
చేస్తానని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ యూత్లో చాలామంది జాబ్స్ లేక ఇంట్లో పేరెంట్స్పై భారం పడుతూ ఉన్న యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు ఈ కొరుకన్ ఇన్స్టిట్యూట్కి రావడానికి కారణం ఏంటి? అదే సదుపాయం లేదు, ఇంట్లో ఆర్థిక అభివృద్ధి బాగాలేదు, దానికోసం వచ్చాను. ఓకే, నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నావా? దానికి సార్ ఏమని చెప్పారు? అదే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, చేస్తాను, నాకు తగిన చేస్తాను, గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, ఎంఎస్ఎంఈ ద్వారా మీకు లోన్ కల్పించి మీకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మీరు దాన్ని చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. మరి మీరు ఇప్పుడు ఇన్కమ్ ఏం లేదంటున్నారు కదా, దాన్ని చేయడం వల్ల మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ. మాతో పాటు ఏం పని చేయాలనుకుంటున్నాం? ఆన్లైన్ సెంటర్ పెట్టండి. ఆన్లైన్ సెంటరా అంటే మీ సేవ? ఓకే, దాని ద్వారా జీవనోపాధి పొందుతాను అనుకుంటున్నాం. దీనికి మామూలు వేరే వరకు సాయం చేయాలి. ఓకే, ఇక్కడ మీకు రమ్మని ఎవరు చెప్పారు? చంద్రప్రసాద్. ఓకే ఓకే, మీది ఏ ఊరు? ఓకే, మీకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇలా చేస్తారని మీకు ఎవరు చెప్పారు? జనసేన నాయకులు ద్వారా ఓకే, మాకు సాయంగా చేస్తామని. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇంతకుముందు మొబైల్ రిపేరింగ్గా చేశాను, కొద్దిగా అవగాహన ఉంది, దానికోసం చేయాలనుకుంటున్నాను. ఓకే, మొబైల్ షాప్ రిపేర్ సెంటర్ పెట్టుకొని దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని నా ద్వారా ఇంకెవరికైనా కస్టమర్స్ ఉపాధి. ఓకే, ఉపాధి కల్పిస్తాను. ఇప్పుడు నువ్వు రిపేర్ షాప్ పెట్టుకోవడానికి నీకు ఆర్థిక మూలాలు లేవు, దాన్ని ఇక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. ఓకే, దీని ద్వారా నేను జీవనోపాధి సాగిస్తాను. ఇదేంటిది? ఇది భవన గారు మాకు ఫామ్ ఇచ్చారు సార్. ఓకే, దీంట్లో ఫుల్ ఇది ఫిల్అప్ చేయమని చెప్పారు. డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత అవన్నీ మాకు ఇచ్చిన మీకు మీకులో దగ్గర కొంచెం స్టార్ట్ అని చెప్పారు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే సరే మళ్ళీ అడిగి తెలుసుకున్నాను. ఓకే, మీకైతే నమ్మకం ఉందా? మరి ఎవరి ద్వారా నమ్మకం కలిగింది? కూరగాయల భవన్ గారు ఇంకా ఓకే, 100% వస్తుందని చెప్పారు. ఓకే, మాకు చిన్న హోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ.